కూటమి ప్రభుత్వం ఏమో అమరావతిలో దేవతలు ఉన్నారు, అది దేవతల రాజధాని అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా లోకేష్ నాయుడు గారు పైనుంచి కింది వరకు అలానే భావించి అలానే మాట్లాడుతున్నారు. అదేవిధంగా అమరావతి అనేది సాధ్యం కాని ప్రాజెక్టు, అమరావతి రాజధాని అనేది సాధ్యం కాని ప్రాజెక్టు, అది ఎప్పటికి కూడా కాదు, అవ్వదు, అసాధ్యం. అక్కడ దేవతలు లేరు, అక్కడ ఉన్నదంతా కూడా బినామీలే అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి మాజీ మిత్రుడు ప్రెస్ మీట్లో మాట్లాడడం కూడా జరిగింది. ఒకప్పటి మాజీ కేంద్ర మంత్రి కూడా ఆయన. అదేవిధంగా తిరుపతి ఎంపీ చింతామోహన్ ఆయన చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడడం కూడా జరిగింది. అమరావతి దేవతల రాజధాని అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నారు, తనకైతే దేవుడే అక్కడ లేడు, దేవుడు కానీ దేవతలు కానీ కనబడడం లేదు, అక్కడ ఉన్నదంతా కూడా బినామీలే అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా మాట్లాడడం జరిగింది. అమరావతిలో అరటి చెట్లు, తుమ్మ చెట్లు కనిపిస్తున్నాయి అని చెప్పేసి చాలా స్పష్టంగా ఆయన మీడియా ముఖంగా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా శ్రీకాళహస్తిలో, కాణిపాకంలో, తిరుపతి, తిరుమలలో దేవుళ్ళు కనిపిస్తున్నారు, అమరావతిలో ఏ దేవుడు కనిపిస్తాడో తనకు తెలియదని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. అదేవిధంగా 26 జిల్లాల ప్రజలు పన్నులు కడుతున్నారు, అది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం 57,000 కోట్ల రూపాయలు గ్యారెంటీ అప్పు కూడా తెస్తుంది, తెచ్చిన ఉంటే 57,000 కోట్ల రూపాయల డబ్బులంతా కూడా ఒక గుంటూరు జిల్లాలోనే అమరావతిలోనే ఖర్చు చేయాలని చెప్పేసి ఆలోచన చేయడం ఎంతవరకు సమంజసమని చెప్పేసి ఆయన ఆరోపణలు కూడా చేశారు. అదేవిధంగా కృష్ణానది తీరంలో 50 అంతస్తుల భవనాలు కట్టడం ఎలా సాధ్యం? అదేవిధంగా మూరేడు గొయ్యి తీస్తే నీళ్లు వస్తాయి, ముఖ్యమంత్రికి బంధుప్రీతి ఎక్కువ, మంత్రుల అమరావతి చుట్టూ బినామీల పేర్లతో 100, 200, 300 ఎకరాల భూములు కూడా కొన్నారు, ఆ భూములకు విలువ పెంచేందుకు అమరావతి కట్టాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నాడు. ఆస్ట్రేలియాలో, మలేషియాలో ముఖ్య పట్టణాలు కట్టాలని చెప్పేసి అనుకొని ఫెయిల్ అయ్యారు ఆల్రెడీ. అదేవిధంగా అమరావతిలో కూడా ఒక ముఖ్య పట్టణాన్ని చంద్రబాబు నాయుడు గారు కట్టలేడు, అది సాధ్యపడదు అని చెప్పేసి ఆయన అనుమానం కూడా వ్యక్తం చేశాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లయ తప్పుతుంది, గత చంద్రబాబు నాయుడు గారు వేరు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వేరు, ఆయన్ని ఎవరో తప్పుడు మార్గంలో తీసుకెళ్తున్నారు, తప్పటి అడుగులు వేసేలా చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఈ మధ్యకాలంలో జీరో కరప్షన్ గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నాడు, కానీ ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో పోలీస్ స్టేషన్లో, తహసీల్దార్ ఆఫీస్లో డబ్బు లేనిదే పనులు కావడం లేదని చెప్పేసి కూడా ఆయన కొన్ని సంచలనటువంటి వ్యాఖ్యలు కూడా చేశాడు. 10% ఎమ్మెల్యేలు మినహా మిగిలిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు సంపాదనలో పడ్డారు, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అయ్యాడు, సూపర్ 6 అమలు కావడం లేదు, మాటల ముఖ్యమంత్రి కానీ చేతల ముఖ్యమంత్రి కాదు. అదేవిధంగా యోగా డే సందర్భంగా విశాఖపట్నంలో 300 కోట్ల రూపాయలని ఖర్చు పెట్టి మరీ ఆ కార్యక్రమాన్ని చేపడుతున్నారు, కానీ వీళ్ళేమో బీద ఏడుపులు ఏడుస్తూ అంటారు. బ్లీచింగ్ పౌడర్ కొనడానికి కూడా డబ్బులు లేవని చెప్పేసి బీద ఏడుపులు ఏడ్చే ఈ కూటమి ప్రభుత్వానికి యోగా డే నిర్వహించడానికి 300 కోట్లు 400 కోట్లు ఖర్చు పెట్టి నిర్వహించడం అవసరమా? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పేద రాష్ట్రం కదా, అంత అవసరమా? గతంలో జగన్మోహన్ రెడ్డి గారే మేలు కదా, 400 కోట్లతో పర్మనెంట్ బిల్డింగ్లు కట్టాడు, 400 కోట్లతో ఋషికొండలో పర్మనెంట్ బిల్డింగ్ కట్టాడు. ఈరోజు కాకుండా రేపటికి సరే దేనికో దానికి ఉపయోగించుకోవచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారు 300 కోట్లు ఖర్చు పెట్టి యోగా డే అని చెప్పేసి డబ్బులు ఖర్చు పెడుతున్నాడే, దాన్ని ఏమంటారు? అదే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఒక ఇల్లు కట్టుకున్నాడు, అమరావతిలో మరో ఇల్లు కట్టుకుంటున్నాడు, కుప్పంలో ఇంకో ఇల్లు కట్టుకుంటున్నాడు, కట్టేశాడు కూడా. తిరుపతిలో పేదలకు కాంగ్రెస్ ఇందిరమ్మ ఇల్లు ఇస్తే వాటికి పసుపు రంగు వేయిస్తున్నారు, అధికారులకు స్వేచ్ఛ లేదని చిన్న అనుమతి ఇవ్వాలన్నా అమరావతి వైపు చూస్తున్నారు, రాజకీయ పార్టీలకు మైక్ పర్మిషన్ పోలీసులు ఇవ్వడం లేదు, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజాస్వామ్యం ధ్వంసమైంది, మోదీ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా యోగా కనిపెట్టినట్లు ఇంకెవరు కూడా యోగా చేయనట్లు యోగాకి పెద్ద ఎత్తున పబ్లిసిటీ ఇస్తున్నారు అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది.
అదేవిధంగా కూటమి ప్రభుత్వ పాలనలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ మహిళల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. 2 రోజుల క్రితమే కుప్పంలో ఒక వెనుకబడిన మహిళను చెట్టుకు కట్టేసి కొట్టడం జరిగింది. చాలా దారుణం. అదే కుప్పం పట్టణంలో మరో ముస్లిం మహిళను కొట్టడం, తిట్టడం జరిగింది. ఈ 2 సంఘటనలు చూసిన తర్వాత కుప్పంలో నిరుపేద మహిళల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.